ముందు ఆర్ఎఫ్ఈ ఇవ్వకుండానే కేస్‌ని డినై చేయలేదు అనుకుంటారు కొంతమంది. ఇప్పుడు ప్రస్తుతం ప్రకారం నార్మల్ గా ఎప్పుడు కూడా డినై చేసేటప్పుడు ఏం చేస్తారంటే అండి, వాళ్ళు రిక్వెస్ట్ ఫర్ ఫర్దర్ ఎవిడెన్స్ అడిగి వాళ్ళు సాటిస్ఫై కాకపోతే డినై చేస్తారు. ఇప్పుడు ఆ ఆలోచనే రాంగా? ఆలోచన కరెక్టే, ఎప్పుడు కూడా అది బెటర్ ఉంటుంది. ఆర్ఎఫ్ఈ ఇచ్చి డినై చేయడం బెటర్. ఓకే. ఆర్ఎఫ్ఈ ఇచ్చి డినై చేయడం బెటర్, ఎందుకంటే అవకాశం ఇస్తుండ్రు కదా మీకు. మీరు ఏదైతే డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలో అవకాశం ఇస్తుంది కాబట్టి అవకాశం ఇచ్చిన తర్వాత మీరు సాటిస్ఫై కాకపోతే డినై చేస్తారు, అది బెటర్. అయితే ఇప్పుడు కొత్తగా వాళ్ళు ఏమన్నారంటే, ఒక పబ్లిష్ ఏం చేసిందంటే, మేము ఆర్ఎఫ్ఈ ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు ఒకవేళ కనుక అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్ సబ్మిట్ చేయకపోతే మేము డైరెక్ట్ డినై చేసే అధికారం మాకు ఉంది, మేము యూజ్ చేస్తామని చెప్పి వాళ్ళు ఈ మధ్యలో మెమో సర్క్యులేట్ చేసిండండి. ఓకే. సో దాని ద్వారా ఏంటంటే, ఇదివరకు 2016 లో కూడా ట్రంప్ ప్రభుత్వం ఇది మెమో సర్క్యులేట్ చేసిండ్రు. సో ఇంతకుముందు ఇంప్లిమెంటేషన్ ఎట్లుండే స్వర్ణ గారు అంటే, కొందరు ఎటువంటి అప్లికేషన్స్ ఫైల్ చేస్తారంటే, మీకు అసలు విపరీతమైన అప్లికేషన్, చండాలమైన అప్లికేషన్ ఫైల్ చేస్తారు. ఎట్లా ఫైల్ చేస్తారంటే, వాడు H1 మీద ఉన్నాడు అనుకోండి, వాడు డైరెక్ట్ సిటిజన్షిప్ ఫైల్ చేసుకుంటాడు. వాడు ఏమని ఫైల్ చేసుకుంటాడు, హ్యుమానిటేరియన్ రైట్స్ అంటారు, వాడు ఏదో అంటాడు, నా పరిస్థితి బాగాలేదు, నాకు సిటిజన్షిప్ ఇవ్వమంటాడు. అరే నాయన, నువ్వు సిటిజన్షిప్ కావాలంటే మొదలు గ్రీన్ కార్డు ఉండాలి, 5 ఏళ్ళు ఉండాలి, చాలా ఎలిజిబిలిటీ ఉన్నాయి, అవన్నీ వచ్చిన తర్వాత వాడు అప్లై చేయాలంట. సో అటువంటి వాటిని వాళ్ళు డినై చేసిన ఆర్ఎఫ్ఈ లేకుండా, ఎందుకంటే తలతిక్కలేని అప్లికేషన్ అది. హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద ఒకవేళ ఇవ్వాలనుకున్న ఆఫీసర్కు రైట్ లేదు, ఇచ్చే రైట్ లేదు. సో అటువంటి అప్లికేషన్స్ డినై చేసిండు. కొన్ని అంటే 1000 జెన్యున్ అప్లికేషన్స్ కూడా డినై చేసిండు. వాళ్ళు కరెక్ట్గా చూడలేదు, మేము ఒక ప్రొవిజన్ పెడితే వాడు ఇంకో ప్రొవిజన్ అనుకోని డినై చేసిండు. వాడు అడుగుండాల్సింది మమ్మల్ని, అరే నువ్వు ఏ ప్రొవిజన్ పెట్టాము, ఎందుకు అప్రూవ్ చేయాలని చెప్పి అడుగుంటే మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. మేము ఆల్రెడీ ప్రొవిజన్ కరెక్ట్ పెట్టిన వాడు చూడలేదు చక్కగా. అన్ని చక్కగా చూస్తే గవర్నమెంట్ ఆఫీసర్ ఎందుకైతే రండి వాడు, మీ మాదిరి హోస్ట్, నా మాదిరి లాయర్ అయి ఉంటాడు వాడు. సో ఇది డెఫినెట్ గా ఏదైతే కొన్ని చండాల అప్లికేషన్స్ ఉన్నాయో వాటికి అప్లై చేసినప్పుడు మంచిగానే ఉంటుంది, కానీ దీని వల్ల ఓవరాల్ గా గవర్నమెంట్ కి నష్టమే, జనాలకు నష్టమే. ఎందుకంటే ఇవన్నీ మళ్ళీ కోర్టు పోతే, అప్పీల్ పోతే, తలకనొప్పి అవుతాయి అన్నట్టు. సో డెఫినెట్లీ ఇది మంచి పాలసీ ఏం కాదు వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికి మంచిది. ఎందుకంటే ఒక 5% వాటిని, ఒక 2-3% వీడ్ చేయడానికి మిగతా వాళ్ళందరినీ కూడా సఫర్ చేయడం అనవసరం. ఓకే సార్, ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ లో యుఎస్సిఎస్ఐ అదనపు ఆధారాలు ఏమీ అడగకుండానే ఈ అప్లికేషన్ ని డినై చేయగలదా? చేయగలదు. ఇప్పుడున్న మెమో ప్రకారం ఆర్ఎఫ్ఈ ఇష్యూ చేయకుండా డినై చేయగలదు. అయితే వాళ్ళు ఏమంటారంటే, బేసిక్ ఫండమెంటల్ ఏదైతే అప్లికేషన్స్ కావాల్సినవి ఉన్నాయో అందులో ఏం కూడా మీరు సబ్మిట్ చేయకపోతే మేము డినై చేస్తామంటారు. సింపుల్ ఎగ్జాంపుల్, బర్త్ సర్టిఫికేట్ అనుకోండి, వాళ్ళు నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ 2 అఫిడేవిట్లు లేదా బర్త్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి, లేదంటే డినై చేసే అధికారం ఉంటుంది. మేము నార్మల్ ఇప్పుడు ఏం చేస్తామంటే, అరే నాయన, నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ అక్కడి నుంచి పట్టుకోవాలంటే నీకు 2-3 నెలలు పడుతుంది, 4-5 నెలలు పడుతుంది, అఫిడేవిట్ తో సబ్మిట్ చేద్దాం, ఆర్ఎఫ్ ఇచ్చినప్పుడు చూసుకుందాం అని చెప్పి సబ్మిట్ చేసేది అప్లికేషన్స్. ఇప్పుడు మాకు భయం, ఎందుకంటే వాడు నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ తీసుకురాలేదు అనుకోండి, మేము అట్టే సబ్మిట్ చేసాం అనుకోండి, అప్లికేషన్ తీసుకొని వాటి డినై చేసాం అనుకోండి, గోవింద. ఓకే. సో అందుకోసం ఇప్పుడు ప్రతి దాన్ని మేము ఎక్స్ట్రా స్క్రూటినీ తోటి ఫైల్ చేయాల్సి వస్తాను. ఇప్పుడు H1B కావచ్చు, H4 కావచ్చు, గ్రీన్ కార్డ్ కావచ్చు, స్టూడెంట్స్ కి సంబంధించి కావచ్చు. సో ఇన్ని డిఫరెంట్ సిచ్యువేషన్స్ డిపార్ట్మెంట్ సెట్ లో ఉన్నప్పుడు దేనికి రిస్క్ ఎక్కువగా ఉంటది? నార్మల్ గా H1 కి ఎక్కువ రిస్క్ ఉంటదండి, L1 కి ఎక్కువ రిస్క్ ఉంటది, H4 కి చాలా తక్కువ రిస్క్ ఉంటది. తర్వాత F1 కు ఎక్కువ రిస్క్ ఉంటుంది, B2 కి ఎక్కువ రిస్క్ ఉంటుంది అండి, వీటికి B1 B2 కి ఎక్కువ రిస్క్ ఉంటుంది. తక్కువ రిస్క్ ఉండేది H4 L2, వీటికి చాలా తక్కువ, ఎందుకంటే ఎప్పుడు డినే కావు, అందులో ఏమి ఉండదు, అన్ని బాక్స్ కరెక్ట్ టిక్ పెట్టారు, ఆటోమేటిక్ అప్రూవ్ చేస్తాడు, అలా పెద్ద ఇబ్బంది ఉండదు మాకు. ఓకే.
ఈఏడీస్ అని ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్స్, వాటి కూడా పెద్ద ఇబ్బంది ఉండకూడదు అట్లీస్ట్ రైట్ నా. అయితే ఈ మధ్యలో వాటికి కూడా ఓపీటీ స్టెమ్ ఎక్స్టెన్షన్ కూడా ఇబ్బందులు పెడతాను వాడు. సో అవి కూడా చెప్పలేము, వాటి మీద ఏమైనా కొత్త రిస్ట్రిక్షన్స్ వస్తాయో చెప్పలేము ఇది వచ్చిన తర్వాత. ఇప్పుడు ఆర్ఎఫ్ఈ ఇవ్వకుండా చాలా క్యాజువల్గా డైరెక్ట్గా డినై చేసే సాధారణ తప్పులు ఏముంటాయంటారు? ఏం చేస్తూ ఉంటారు? వాడు అంటే కరెక్ట్ ఆఫీసర్ చూడండి మేము చెప్పినవి. అది వాళ్ళ ఇబ్బంది కదా సార్, దానివల్ల మనం ఎందుకు సఫర్ అవ్వాలి? అదే కదా గవర్నమెంట్ వాళ్ళతో ఇట్లే ఉంటది, అండ్ గవర్నమెంట్ ఆఫీసర్ తోటి హ్యాండిల్ చేసేటప్పుడు ఇట్లే ఉంటది. వాళ్ళ చక్కగా చదువుకొని అన్ని మంచిగుంటే మన ప్రైవేట్ కంపెనీలో మంచి ఉద్యోగం వచ్చు, దేని పనికిన వాళ్ళందరూ గవర్నమెంట్ జాబ్ లో పోతారు. ఈ మధ్యలో ఏంటంటే ఆ గవర్నమెంట్ జాబ్ లో ఉన్న కొద్ది మంది కూడా ఏం చేసిండ్రు, మేము పని చేయరా అని చెప్పి రిజైన్ చేసి వెళ్ళిపోతాను వాళ్ళు అక్కడి నుంచి. ఏ పిజ్జా అట్లా డెలివరీ చేసడానికి కూడా పనికిరాని వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళందరూ తీసుకొని గవర్నమెంట్ ఆఫీసులు పెడతాను వాళ్ళు, స్పెషల్లీ ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ లో. ఇంకా వాళ్ళకు ఈ అదే ఏంటంటే కోతి కొబ్బరికాయ ఇచ్చినట్టు ఇప్పుడు ఇది ఆర్ఎఫ్ లేకుంటే డిన్నర్ అన్నది ఇక వాళ్ళ కోతి కొబ్బరికాయ ఇచ్చినట్టే. ఇక ఫర్ ఎగ్జాంపుల్ తప్పులు అనేవి సర్వసాధారణంగా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. ఒకవేళ అది అటార్నీ నుంచి కావచ్చు, లేదంటే ఎంప్లాయర్ నుంచి కావచ్చు. ఏదైనా ఒక ఇంపార్టెంట్ డాక్యుమెంట్ని ఫర్ ఎగ్జాంపుల్ ఆ టైంకి పెట్టడం మర్చిపోయారు అనుకోవచ్చు, మిస్ చేశారు అనుకోండి. యుఎస్సిఎస్ఐ నేరుగా మొత్తం పిటిషన్ అంతటిని డినై చేసేస్తుందా? చేయొచ్చు. ఇంకో ప్రాబ్లం ఏంటంటే స్వర్ణ గారు, ఈ ప్రాబ్లం డినయల్ కూడా ఎట్లుంటది అంటే అండి, ఇప్పుడు మేము ఎక్స్టెన్షన్ H1B ఎక్స్టెన్షన్ ఫైల్ చేసాం అనుకుందాం. H1B ఎక్స్టెన్షన్ డిసెంబర్ లో ఎక్స్పైర్ అవుతుంది. ఇప్పుడు మేము ఫైల్ చేసాం అనుకోండి, జనవరిలో డినై చేసింది అనుకోండి, గోవింద 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 ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఎందుకంటే మళ్ళా వాడిని తీసుకురావాలంటే ఏం చేయాలి, వాడు ఇండియాకి రావాలి, మళ్ళీ H1B ఫైల్ చేయాలి, ఏడాది తర్వాత వీసా స్టాంపింగ్ రావాలి, ఇంకా రావాలి. ఒకవేళ డిసెంబర్ లోపు కనుక డినైల్ వచ్చింది అనుకోండి, మాకు ఇబ్బంది లేదు, ఎందుకంటే మళ్ళీ ఫైల్ చేసుకోవచ్చు. సో మొదటి నుంచి స్వర్ణ గారు చెప్పేది ఏంటంటే, వన్ సింపుల్ థింగ్, ఎప్పుడు కూడా మీరు I-94 స్టేటస్ ఎక్స్పైర్ కాకముందే డెసిషన్ తీసుకోవడానికి ప్రయత్నించండి. దానికి ప్రీమియం ప్రాసెసింగ్ అని ఎక్కువ డబ్బులు కట్టైనా మీరు ప్రొసీడ్ తీసుకుని ట్రై చేయండి. లేకపోతే ప్రాబ్లం ఏమైందంటే, మీకు ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత కనుక గోవింద ఇక పెద్ద ప్రాబ్లం అయింది. ఇప్పుడు ఫస్ట్ ఫైలింగ్ చేసేదే ఇంకా అదే లాస్ట్ అవకాశం లాగా మారిపోయింది ప్రెసెంట్ సిచ్యువేషన్. అవును అవును, కొద్దిగా బాగా కేర్ఫుల్ గా ఎలాంటి ఎండ్ క్లయింట్ లెటర్స్ అవన్నీ కూడా మొదలై పెట్టేసి పంపిస్తే బెటర్. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే అయితే ఒక్కటి స్వర్ణ గారు మేము అనుకుంటాను అంటే, ఇది లాస్ట్ టైం కూడా స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయలేదు. ఎందుకంటే స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళకు కూడా ఇబ్బంది అయింది. ఎందుకంటే ఇవన్నీ మేము అపీల్స్ పోతాము, తర్వాత కోర్టుకు పోతాము, ఇవన్నీ పోతాం, వాళ్ళకు కూడా ఖర్చు అయింది. మేమేమనుకుంటున్నామంటే, కొన్ని చండాలమైన అప్లికేషన్స్ ఇంతకుముందు చెప్పినా కదండి, వాడు F1 మీద ఉండి స్టూడెంట్ మీద ఉండి సిటిజన్షిప్ అప్లికేషన్, అటువంటి అప్లికేషన్స్ డినై చేయడానికి వాడితే సంతోషం. ఎందుకంటే అనవసరంగా వాటి మీద రిసోర్సెస్ పెట్టుకోవడం, వాటికి RFA పంపించడం అనవసరం అండి. అవి కాకుండా ఈ రెగ్యులర్ వాటిని కనుక వాడింది అనుకోండి, వాళ్ళు అయ్యి ఇబ్బంది అవుతుందండి. సో మేమేమనుకుంటామంటే, ఇది ఏదైతే వాళ్ళు పేషెంట్ ఎంతైతే వాళ్ళు భయపడతారో అంత వాళ్ళు ఇంప్లిమెంట్ చేయరు అని మేము అనుకుంటాము. ఎందుకంటే ఒకవేళ చేసే వాళ్ళకు కూడా ఇబ్బంది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ RFE లేకుండా కేసు కనుక డినై అయింది అనుకోండి, నెక్స్ట్ ఉన్న ఆప్షన్స్ ఏంటి? అంటే మళ్ళీ అప్పీల్ చేసుకోవాలా, లేదంటే మోషన్ టు రీఓపెనా, లేకపోతే మళ్ళీ ఫైల్ చేయాలా? ఒకవేళ కనుక స్టేటస్ కనుక ఉన్నదనుకోండి, అతనికి మళ్ళీ ఫైల్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు మాకు. స్టేటస్ ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోయిందంటే మోషన్ టు రీఓపెన్ ఫైల్ చేసుకోవచ్చు. అప్పీల్ అండ్ మోషన్ టు రీఓపెన్ ఒకటే అప్లికేషన్. అప్పీల్ చేస్తే అది మోషన్ టు రీఓపెన్ కన్సిడర్ చేస్తారు, అదొకటి చేసుకోవచ్చు. కాకపోతే అందులో ప్రాబ్లం ఏముంటుంది స్వర్ణ గారు ఏంటంటే, ఆ మోషన్ టు రీఓపెన్ అయితే వాళ్ళు 3 నెలల లోపల చేయొచ్చు, 7.5 లోపల చేయొచ్చు. 3 నెలల లోపల చేస్తున్నా పర్వాలేదు. ఇంకోటి ప్రాబ్లం ఏమైందంటే, స్టేటస్ ఎక్స్పైర్ అయి కాకముందు కనుక అయితే రీఫైల్ చేయడమే బెటర్. స్టేటస్ ఎక్స్పైర్ అయిన తర్వాత మాత్రం మోషన్ టు రీఓపెన్ ఫైల్ చేస్తే వీడు అప్పుడు పని చేయడానికి వీల్లేదు. హీ విల్ బి అక్యూములేటింగ్ ద అన్లాఫుల్ ప్రెసెన్స్ అని ఉంటుందండి. 180 days కనుక అక్యూములేట్ అయితే మళ్ళీ అదొక ప్రాబ్లం. 1 year అక్యూములేట్ అయితే 10 years ప్రాబ్లం. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఒకవేళ కనుక డినై అయ్యి స్టేటస్ కనుక ఎక్స్పైర్ అయిపోతే ఇండిపెండెంట్ లాయర్ని కన్సల్ట్ చేయడం బెటర్. కంపెనీ లాయర్ కన్నా బయట లాయర్ని కన్సల్ట్ చేయడం బెటర్ అండి.
ఇప్పుడు మీరు అంటున్నట్టుగా అందరికీ ఒకటే రూల్ కూడా వర్తించట్లేదు. వాళ్ళున్న సిచ్యువేషన్ బట్టి, అప్పుడున్న పరిస్థితిని బట్టి అవును. ఒకరికి అప్పీలా, ఒకరికి ఉమ్, మోషన్ టు రీఓపెనా, లేదంటే మళ్ళీ ఫైల్ చేయాలా, ఇలా ఎవరికి వాళ్ళకి ఇండిపెండెంట్‌గా, ఇండివిడ్యుయల్‌గా ఉన్నాయి. అవునండి. ఒకవేళ I-94 ఎక్స్పైర్ కాకపోతే స్టేటస్ ఉంటే మాత్రం ఇబ్బంది ఏం లేదు. I-94 ఎక్స్పైర్ అయితేనే ఈ రామాయణం అంతా మహాభారతం అంతా మొదలైంది. సో, ఇది కాస్త అర్థం చేసుకోవడం కష్టమే. అఫ్‌కోర్స్ అక్కడ ఉన్న వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటదేమో. బట్ అలా ఉంది అనుకుంటూనే చిన్న చిన్న డాక్యుమెంట్స్ మిస్ చేసినా వాళ్ళు రిజెక్ట్ చేసేస్తున్నారు. డినై చేసేస్తున్నారు. ఒక్కటి స్వర్ణ గారు, మొదటి నుంచి మనం చెప్పేది ఏంటంటే స్టేటస్ ఎక్స్పైర్ కాకముందు మీరు రిజల్ట్ తెచ్చుకోండి అని మొదటి నుంచి నెంబర్ 1 ప్రిన్సిపల్ అండి మనది. హ్మ్. మన ఈఆర్టీవీలో క్యారియర్ గైడ్ లో మొదటి నుంచి చెప్పిన ప్రిన్సిపల్, 4 ఏళ్ళ నుంచి మనం చెప్పే ప్రిన్సిపల్ ఏంటంటే I-94 స్టేటస్ ఎక్స్పైర్ కాకముందు మీరు తెచ్చుకోండి అని చెప్పినాం కదా. అందులో డౌట్ ఏమీ లేదు. ఒకవేళ ఇంకా అది కనుక ఫాలో అయిందనుకోండి, ఇది మనకి ఇంప్లిమెంటేషన్ అయినా కూడా ఇబ్బందులు రాకూడదు, ఎందుకంటే మళ్ళీ ఫైల్ చేసుకోవచ్చు మనం. ఓకే. సో, ఫైనల్‌గా మీరిచ్చే సజెషన్స్ ఏంటి? ఏం చెప్తారు? ఎందుకంటే ఇప్పుడు ఇమిగ్రేషన్ అప్లికేషన్‌కి సంబంధించి రెడీ చేస్తున్న వాళ్ళకి, మన ఇండియన్ ఫ్యామిలీస్‌కి ఏం చేయాలి? ఏం చేయకూడదు? ఏది ఇంపార్టెంట్ డాక్యుమెంట్? ఏది మిస్ చేయకూడదు? ఏం చెప్తారు? డెఫినెట్లీ లాయర్ ద్వారా అప్లికేషన్స్ పోవడం బెటర్ అండి. హ్మ్. ఇంకోటి ఏంటంటే అన్ని చూసుకొని కరెక్ట్ గా ఫైల్ చేయండి. తొందర ఫైల్ చేయాల్సిన అవసరం ఏం లేదు. అన్ని చూసుకొని ఫైల్ చేయండి. ఇదివరకు ఏంటంటే నేను చెప్పినట్టు సర్లే నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ తర్వాత తెచ్చుకుందాంలే అని చెప్పి ఫైల్ చేసేది. ఇప్పుడు అట్లా వీలు లేదు. కాబట్టి మొదలే అన్ని డాక్యుమెంట్స్ తీసుకోవడం బెటర్. ఇంకోటి ఏంటంటే మీరు ఒక ఫైలింగ్ చేయదలుచుకున్నారు అనుకోండి, ఇప్పుడు కొన్ని ఎలిజిబిలిటీస్ ఎట్లుంటాయి, 1 year తర్వాత 2 years తర్వాత ఎలిజిబిలిటీ ఉంటుంది ఫైలింగ్. హ్మ్. మొదలే లాయర్ తోటి కన్సల్టేషన్ తీసుకొని, అరే నాయనా నాకు ఏమేం కావాలరా ఇప్పుడే చెప్పరా ఉబ్లేష్ కా, నువ్వు అప్పుడు చెప్పినావు అనుకో నాకు టైం ఉండదు, ఇప్పుడే చెప్పని చెప్పేస్తే వాడు చెప్పేస్తాడు లాయర్. చెప్పేసిన తర్వాత అవన్నీ తీసుకొని రెడీ పెట్టుకోండి, అది బెటర్. సో, మీరంటున్నట్టుగా కొంచెం టైం తీసుకొనన్నా సరే, జాగ్రత్తగా ఒకటికి 10 సార్లు చెక్ చేసుకొని పెట్టుకోవడం మంచిది. రైట్ రైట్. అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అవును, అండ్ తక్కువ ఉంటుంది ఇంకొకటి ఛాన్సెస్. ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఎప్పుడు చెప్పలేం కానీ అదే. ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. మనం తక్కువ. ఎంతైనా మనం ఏంటంటే ఆ ఛాన్స్ లెస్ దెన్ 1% తీసుకురావడానికి ప్రయత్నిస్తాం మనం. అండ్ ఇంతకుముందు మొత్తం ఎలిమినేట్ చేయలేం మనం. అండ్ ఇంతకుముందు మీరు చెప్పినట్లుగా అందరికీ ఒకటే విధానం కూడా లేదు. వాళ్ళ లేదు. సిచ్యువేషన్ బట్టి, వాళ్ళకి ఎందుకు డినై అయిందో దాన్ని బట్టి, దాన్ని మళ్ళీ ఏం చేయాలనేది కూడా ఒకసారి రైట్ ఆలోచించుకోవాలి. రైట్ రైట్. యాహ్! థాంక్ యూ సో మచ్.